ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 9వ వచనం చదివితే ఈ మాట ఇక్కడ ఉంది. నీ ఇంటి ద్వారబంధముల మీదనో నీ గౌనుల మీదనో వాటిని వ్రాయవలెను. గౌనులు అంటే అర్థం ఏంటి? స్త్రీలు వేసుకునే గౌన్ల. గవిని అంటే ఏంటి చెప్పండి? గేటు, ద్వారం. నీ ఇంటి ద్వారముల మీద గౌనుల మీద ఏం రాయాలి? దేవుని వాక్యం రాయాలి. ఈ ద్వారానికి నేను పెట్టే పేరేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని కలిగిన ద్వారము. హల్లెలూయా. ఉందా అలాంటి అలవాటు మనకుందా? మన ఇళ్లలో దేవుని వాక్యం ఉందా? సినిమా యాక్టర్ల ఫోటోలు ఉన్నాయా? మైకిల్ జాక్సన్ ఫోటో ఉందా మీ ఇంట్లో? కొంతమంది మైకిల్ జాక్సన్ ఫోటో పెట్టుకుని తన్మయం ఆ ఫోటో చూసి మూర్చపోయి పడిపోతూ ఉంటారు. 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. 50 సంవత్సరాల్లోనే చనిపోయాడు మైకిల్ జాక్సన్. అతని చుట్టూ ఎప్పుడు కూడా ఆర్గాన్ డోనర్స్ ఉండేవారట. తనకి ఏదైనా అవయవం పోతే అది ఇచ్చేయడానికి రెడీగా అతని వెనకాల టీం అందరూ కూడా ఆర్గాన్ డోనర్స్ ఉండేవారు. వెరీ లగ్జరీస్ లైఫ్. ఎక్కడికి వెళ్ళాలన్నా మైకిల్ జాక్సన్కి అద్భుతమైన ద్వారాలు తెరిచారు ప్రపంచం అంతా. ఒకసారి ఓ ప్రాంతంలో కాన్సర్ట్ నెరవేరిస్తే మైకిల్ జాక్సన్కి వచ్చిన డబ్బు ఎంతో తెలుసా అండి? ఆశ్చర్యపోతారు మీరు. ఒక్క సెకండ్కి $1.2 మిలియన్ వచ్చిందంటే అతనికి ఒక్క సెకండ్కి. అలా స్టేజ్ మీద నిలబడి పాటలు పాడితే ఒక్క సెకండ్కి $1.2 మిలియన్ అంటే ఈ రోజున ఆ మార్గద్రవ్యం ఎంతో తెలుసా? సుమారుగా 10 కోట్ల రూపాయలు. సెకండ్కి 10 కోట్లు సంపాదించాడు అతని పాటలు, డాన్సుల ద్వారా. ఆఖరికి ఏమైంది? ఏమైనా సంపాదించి తీసుకెళ్ళాడా? చాలా మంది అలాంటి వాళ్ళని అడ్మైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరొస్తూ ఉంటారు. కొంతమంది రే తల్లి అంటది, రే కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, కొంచెం జిమ్కి వెళ్ళరా అంటే కట్టు 10,000 అంటాడు. కట్టించేస్తాడు ముందు 10,000. ఆ తర్వాత వెళ్తాడో లేదు తర్వాత సంగతి. వారం రోజులు వెళ్తాడు. ఆ తర్వాత మోటివేషన్ ఉండదు ఇంకా. అప్పుడు ఇంట్లో మైక్ టైసన్ ఫోటో పెట్టుకుంటాడు. కండలు తిరిగేసి ఉంటాయి వాడికి. ఆ కండలు తిరిగే ఫోటోలు పెట్టుకుని వీడు కూడా అలా ఊహించుకుంటాడు. కానీ మరి ఏంటో రియాలిటీలో అలా అవ్వదు. ఎందుకంటే నిద్ర లేవలేడు, ఫుడ్ కంట్రోల్ చేయలేడు, పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి. ఆ జిమ్ను మాత్రం బాగా పోషిస్తూ ఉంటాడు. సంవత్సరానికి డబ్బులు కట్టేసి. ఎవరి ఫోటోలు ఉన్నాయి నీళ్ళల్లో? ఎవరి మాటలు ఉన్నాయి నీళ్ళల్లో? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ ద్వారబంధుల మీద దేవుని వాక్యం రాసుకోండి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చుట్టుముట్టుకుంటారో, లేదా దేవుని వాక్యం ఎప్పుడైతే మీ చుట్టూ ఉంచుతారో, ఆ వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఆ వాక్యం మీకు వెలుగునిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా దేవుని తెలియని వారిని ఇంట్లోనికి వస్తే దేవుని వాక్యాన్ని చూసి ఆ వాక్యం ద్వారా ప్రభావితం చెందే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తెలియక యేసు ప్రభు ఫోటోలు పెట్టుకుంటారు ఇంట్లో. నేను కాదంటలేదు. కానీ యేసు ప్రభు ఫోటోల కన్నా ఏం పెట్టుకోవడం విన్నా? దేవుని వాక్యం పెట్టుకోండి. వాక్యమే దేవుడిని బైబిల్లో రాయబడింది. ఆ మాటలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న ఆమె ఒక ఇంటికి వచ్చిందట. ఆ ఇంట్లో క్యాలెండర్ ఒకటి ఉంది. దేవుని వాక్యం గురించిన క్యాలెండర్ అక్కడ తగిలించుంటే దాని మీద ఏముందో తెలుసా? నా కృప నిన్ను విడిచిపోదనే మాట ఉంది. బైబిల్లో ఉంది కదా మాట. యెషయా గ్రంథంలో పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని. ఆ మాట చదివిన తర్వాత నా కృప నిన్ను విడిచిపోదనే మాట అర్థం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. మొదటిసారిగా మాట చదవడం. ఆ ఇంటి ఇల్లాలని అడిగింది, దాని అర్థం ఏంటండి అని అడిగితే ఆమె మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది దేవుని గురించి. వెంటనే కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుని, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను నమ్ముకున్న నా భర్త నన్ను వదిలేశాడు. నేను నమ్ముకున్న నా పిల్లలు నన్ను వదిలిపెట్టేశారు. నా బంధువులు, స్నేహితులు నన్ను వదిలిపెట్టారు. ఆరోగ్యం నన్ను వదిలిపోయింది. అందరూ నన్ను వదిలేశారు. కానీ ఈ దేవుడు నన్ను విడిచిపెట్టడని వాగ్దానం చేశాడని ఆ ఒక్క మాటతో ఆమె ప్రేరేపితం చెంది ఆ రోజు యేసయ్యను తన సొంత రక్షణగా అంగీకరించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటిలోనూ తగిలించే దేవుని వాక్యం, నీ ఇంటి ద్వార బంధంలో నువ్వు పెట్టే దేవుని వాక్యం అనేక మందిని ప్రభు వైపు ఆకర్షిస్తుంది. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తమిళనాడులో ఒక ఆయన బైబిల్లో సగం పుస్తకాలు కంటతా పెట్టేశాడు. ఆయన ఒకవేళ ఎప్పుడైనా బైబిల్ కనుక కనుమరుగైపోయింది అనుకోండి, ఆయనకు పెన్ను పేపర్లు ఇచ్చి రాసేయండి అంటే మొత్తం రాసేస్తాడు. ఆయన సగం బైబిల్ రాస్తాడు. ఆయన అంతగా బైహార్ట్ చేశాడు బైబిల్. ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తే అందులో అడిగారు, ఏమండి బైబిల్ని సగానికి సగం కంటతా పెట్టగలిగే సామర్థ్యం మీకు ఎలా వచ్చింది? మేము కొన్ని వచనాలు చదవడానికే ఆ వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది, కానీ ఎలా మీరు చేయగలిగారంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? అతని ఇంటిలో ప్రతి చోట కూడా దేవుని వాక్యం తగిలించుకునేవాడట. ఆ రోజు అతను బైహార్ట్ చేయాల్సిన విషయాలన్నీ కూడా బెడ్రూమ్లోనో, కిచెన్లోనో, హాల్లోనో ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం ఉండేది. భార్య చనిపోయింది, 3 పిల్లలు. ఆ 3 బాగోగులు ఇతనే చూసుకోవాలి. ఆ 3కి భోజనం ఇతనే ఉండేవాడట, టిఫిన్లు ఇతనే చేసేవాడట, స్కూల్కి పంపించేవాడట, మరలా ఈయన ఉద్యోగం చేసుకునేవాడట. ఆ వాటితో పాటుగా బైబిల్ని కూడా కంటతా పెట్టడం ప్రారంభించాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఎన్ని వచనాలు నేర్పించారు? బైబిల్లో ఎన్ని మాటలు మీ పిల్లలకు నేర్పించారు? మాట్లాడితే ఏమి నేర్పిస్తున్నాడు పిల్లలకి? ఒరే అత్త వచ్చింది కానీ పిల్లల్ని ఎప్పుడైతే అడగరా, ఇదా నువ్వు నేర్పించేది పిల్లలకి? ఆ మాటలు నువ్వు నేర్పించేవి? దేవుని మాటలు వద్దా నువ్వు నేర్పించద్దా? ప్రభు మాటలు వద్దా? అరే ఇగో పాప, అమ్మ టేప్ రికార్డర్ ఆన్ చేస్తాను, డాన్స్ చేయమ్మా వేస్తుంది. ఇప్పుడు చిన్న డాన్స్లో పెద్ద డాన్స్ వేస్తుంది. ఏంటా డాన్సు? అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను, ఎంతకన్నా పెద్ద డాన్స్ ఏం కావాలి నీకు? ఏమి నేర్పిస్తున్నాను పిల్లలకి? వాక్యం నేర్పించావా? కూర్చోబెట్టా దేవుని మందిరంలో? సండే స్కూల్కి పంపిస్తున్నా పిల్లల్ని? తల్లిదండ్రులు అండి కొన్నిసార్లు నీ అవిదైతే పిల్లల్ని పాడు చేస్తున్నావు. ఆలోచించే, అరే బాబులు మేము మందిరానికి వెళ్తాము, ప్రభుని ఆరాధించుకుని వస్తాము, మీరు ఇంట్లో కార్టూన్ నెట్వర్క్ వేసుకుని చూసుకోండి. వాడు నువ్వు ఉన్నంతసేపు కార్టూన్ నెట్వర్క్ ఆన్ చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత MTV ఆన్ చేస్తాడు వాడు.
ఏం జరుగుతుంది పరిస్థితి ప్రపంచంలో? టీచ్ యువర్ చిల్డ్రన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు దేర్ హార్ట్స్, పెనిట్రేట్ గాడ్స్ వర్డ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్స్ హార్ట్స్. దేవుని వాక్యాన్ని పిల్లల హృదయాల్లో నాటండి. ఈ ద్వారానికి నేను పెట్టే పేరేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని కలిగిన ద్వారము. హల్లెలూయా. కేవలం మన ద్వారాల మీద మాత్రమే వాక్యం కాదు, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మన హృదయాల్లో కూడా కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం.